తెలంగాణలో అంగన్వాడీ చిన్నారులకు మంత్రి సీతక్క నెల రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తల్లిదండ్రులు అంగన్వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో అంగన్వాడీ యూనియన్లతో డైరెక్టర్ కాంతి వెస్లీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో మే 1 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే అంగన్వాడీ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ ద్వారా గుడ్లు సరఫరాలు చేస్తామన్నారు. సెలవుల కాలంలో అంగన్వాడీ టీచర్లకు ఇతర విధులు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటింటి సర్వే, హోమ్ విజిట్స్, అంగన్వాడీలో చేర్చే చిన్నారుల గుర్తింపు వంటి విధులను విధిగా నిర్వర్తించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వ నిర్ణయంతో వేసవి నుంచి లబ్ధిదారులకు సిబ్బంది కాస్త ఉపశమనం లభించిందని, అంగన్వాడీ చరిత్రలోనే తొలిసారిగా సెలవులు ఇవ్వడంతో త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అంగన్వాడీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వానికి చొరవ చూపిన మంత్రి సీతక్కకు అంగన్వాడీ యూనియన్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి.